ఐపీఎల్లో ది మోస్ట్ పాపులర్ టీం అంటే టక్కున గుర్తుకు వచ్చేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోకున్న ఆర్సీబీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో మాత్రం ఆర్సీబీ జట్టు తరచూ విఫలమవుతుంది. దీంతో గత 16 సీజన్లుగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలన్న కలగానే ఉండిపోయింది. ముఖ్యంగా గత సీజన్లో ఆర్సీబీ 14 మ్యాచ్లు ఆడగా 7 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో మరోసారి ఆర్సీబీ కెప్టెన్సీపై అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. ఫలితంగా 2019 తర్వాత తొలిసారిగా ఆర్సీబీ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఈ ఐపీఎల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ బరిలోకి దిగనుందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత 2 సీజన్లలో డు ప్లెసిస్ ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. ఫాఫ్ నేతృత్వంలో మొత్తం 27 మ్యాచ్లు ఆడగా ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే డు ప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో ఓడిపోయింది. డు ప్లెసిస్ స్థానంలో విరాట్ కోహ్లీ గత సీజన్లో 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను తన దూకుడైన కెప్టెన్సీతో అందరినీ ఆకర్షించాడు. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజ్ మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందనే చర్చ మొదలైంది. గతంలో కెప్టెన్సీ భారం కారణంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు సారథ్యం నుండి తప్పుకున్నాడు. ఆ సమయంలో అటు భారత జట్టును ఇటు ఆర్సీబీ నడిపించడం విరాట్కు భారంగా మారింది. అందుకే లీగ్ క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. టీమిండియా 3 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ వరుసగా 2 సీజన్లలో జట్టును నడిపించినా ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ 3 సార్లు ప్లే ఆఫ్లోకి ప్రవేశించగా ఒకసారి ఫైనల్ ఆడింది. 39 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. ఇన్ని కారణాల వల్ల ఈ ఐపీఎల్లో మళ్ళీ ఆర్సీబీ ఫ్రాంచైజ్కి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ చేంజ్ అవుతాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.